నమస్తే ఎప్పట్లెక్కనే ఇయ్యాల కూడా మన పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం చేయకుండా ముందుగా హెడ్లైన్స్ అయితే చూసిద్దాం పాన్లి. పువ్వు పార్టీల షరీకైండు గువ్వల బాలరాజు, కార్ పార్టీ వాళ్లకు పెట్టిండు అప్పుడే సురుకులు. రాజకీయాలు ఇడిచిపోడాట మల్లన్న, తారుమారు చేసి రాసిరాట ఆయన మాటల్ని. హైదరాబాద్ రోడ్ల మీద సినిమాల చిత్రాలు, 7 వద్దులైంది కార్మికుల సమ్మెలకు. రోడ్లు, చెరువులు, బజార్లు, కుంటలు తడిచి ముద్దైంది పట్నం అంతా. ఆక్వా రైతులు పడుతురు అడిగోసలు, సుంకాలు పెంచిలాట అమెరికోళ్ళు. మరివానిపల్లి ఊరికి పట్టిందట కీడు, అడవిపాట పట్టిరు ఊరి జనాలు. మంత్రి పదవి రాలేదని ఒక లీడరు, ఆధిపత్యం కొరకు ఒక లీడరు, జిల్లాల నాదే నడవాలే, నేను చెప్పిందే ఇనాలే, నేను చెప్పిందే శాసనం కావాలని ఇంకొంతమంది లీడర్లు. తెలంగాణ చెయ్యి పార్టీల లోపల లోపల ఇసొంటి షాన్ అయితేనే ఉన్నాయి. వాళ్ళ దాంట్లో వాళ్ళే తిట్టుకునుడు, వాళ్ళ దాంట్లో వాళ్ళే అరుసుకునుడు. అగో అట్లయితుందనే ఇవాళ పెద్ద మనుషులంతా కూర్చొని మాట్లాడినరు గాంధీ భవనంలా. రైట్, షెయి పార్టీ లీడర్లతో క్రమశిక్షణ కమిటీ మీటింగ్ పెట్టిండు మల్లు రవి సారు పార్టీ క్రమశిక్షణ కమిటీకి పెబ్బ. పార్టీ చెప్పిందే వినాలే, అధిష్టానం చెప్పినట్టే చేయాలని షెయి పార్టీల రూలు. కాదని ఎవరు గీత దాటినా వాళ్ళని విలువనంపుకొని మాట్లాడేటి బాధ్యత సార్దే. అందుకనే ఇయ్యాల ఈ మీటింగ్ అన్నట్టు. అయితే వరంగల్ లీడర్ల నడుమ అయ్యేటి గడబిడల సంగతి ఎరుకున్న ముచ్చటే కదా. అగో గావిడి మీద క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు వస్తే అందరిని విలువనంపుకొని మాట్లాడిండు అన్నట్టు మల్లు రవి సారు. డిసిప్లినరీ కమిటీ మీటింగ్ జరిగింది, 2 గంటలు చర్చ చేయడం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారి సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. అగనాట లీడర్లంతా కలిసిమెలిసి పని చేయాలి, కలిసిమెలిసి ఉండాలి, పార్టీని ముంగడికి తీసుకుపోవాలన్నట్టు మాట్లాడుకొచ్చిండు. మంచి ముచ్చటే కానీ మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ సంగతి ఏంది సార్ పేరు కూడా ఆడాడ వినబడుతుంది కదా. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు, వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడుతున్నారు. అట్టయితే మీరు మాత్రం ఏం చేస్తారు తీయాలి. మరి ఇగిట మాట ముచ్చట ఓడిపించుకొని బయటకు వచ్చినాక గిట్ట అన్నాడు కొండామూర్లన్న. ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది కాబట్టి ఎందులో ఇమ్మడలేము. కాంగ్రెస్ పార్టీని అయితేనే ఇమ్ముతాము కాబట్టి మీ ఈ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరణ పెడతానని తెలియజేస్తున్నాను. మరి చూడాలకి క్రమశిక్షణ కమిటీ మీటింగ్ తర్వాత నన్న ఏమన్నా పార్టీల గడబిడలు లోపల కయ్యాలు అవుతాయో లేకుంటే ఎప్పటాటే అవుతుందో అనేటిదిగా రేపు. రాజకీయమా ఏం చేస్తావే అని అడిగితే ఆ పార్టీలున్నోళ్ళను ఈ పార్టీలకు గుంజుతా, ఈ పార్టీలున్నోళ్ళను ఆ పార్టీలకు పంపిస్తా అన్నదట. పార్టీలు మారుడు, కండువాలు మార్చుడంటే పెద్ద కష్టమే కాదు. పొద్దుగాలనుకుంటే పొద్దు మీకెటాళ్లకు మెడల ఇంకో కొత్త కండువా మెరుస్తుంది. ఆగో అట్లనే ఈ లీడరు కారు దిగి పువ్వు పార్టీల షేరికైండు. ఇప్పటికే అర్థమైనాలే కదా. అవు ఆయన ముచ్చటే సుడుర్రి. కార్ పార్టీ సీనియర్ లీడర్ గువ్వల బాలరాజన్న కారు దిగి ఇలా పువ్వు పార్టీల షేరికైండు. పువ్వు పార్టీ పేపర్ రామచంద్రరావు సారే కాషాయం కండువా కప్పి పార్టీలకు ఎలకం పలికిండు. గులాబీ పార్టీని తీసుకుపోయి పువ్వు పార్టీలో కలుపుతారట, పొత్తు పెట్టుకుంటారట. విలీనం చేసుడు పక్క. ఆళ్ళెనకంగా మనం పోయేదేంది, నేనే ముందుగాల పోతా అని ఇంతకు ముందే ఫోన్ మాట్లాడిన ఆడియో కూడా ఒకటి బయటకు వచ్చింది కూడా. అప్పటి సందే ఇగబోతాడు అగబోతాడు అని అందరు అనుకుంటుంటే ఇవాళ ముహూర్తం కుదిరింది అన్నట్టు అన్న కాషాయం కండువా కప్పుకునే తందుకు. గువ్వల బాలరాజ్ పార్టీ మారుతున్నాడు అని తెలిసిన వెంటనే మొత్తం మోహరించింది వాళ్ళకు ఉన్నటువంటి పనికి రాని బలగాలను. నేను కొన్ని విమర్శలు నా పైన చేస్తే నేను కూడా చేయడం జరిగింది. చేసినప్పుడు బచ్చాగాడెవడో మాట్లాడుతున్నాడని, నాకంటే 6 నెలల్లో సంవత్సరమో వయసు పెద్ద కేటీఆర్ గారిది, నన్ను బచ్చాగాడు అంటున్నారు. ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఏ రకంగా పార్టీ నుంచి పొగబెట్టి పంపించాలి, ఏ రకంగా ఒక మచ్చ వేసి ముద్ర వేసి పంపించాలని ఒక కుట్ర జరుగుతుందని మాత్రమే
నేను మీకు చెప్పకుండా రావడం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది. ఇట్లా కండువా కప్పుకుండో లేదో అప్పుడే కార్ పార్టీ వాళ్ళకు చేయి పార్టీ వాళ్ళకు సూటి పెట్టిండు బాలరాజ్ అన్న. ఉద్యమాలు అప్పుడే కార్ పార్టీలో చేరిన అవకాశం కోసం నన్ను వాడుకున్నారు, అటంక గాలి కొదిలేసి అనుకొచ్చిండు. అంతేకాదట పువ్వు పార్టీ పేపర్ రామచంద్రరావు సార్తో తెలంగాణ ఉద్యమాలు అప్పటి సందే దోస్తానుందట. బాలరాజ్ అన్న ఇట్టంటుంటే ఇటు పువ్వు పార్టీ పేపర్ రామచంద్రరావు సార్ ఏమంటుండో అది కూడా ఇను చూపారి. ఫేక్ ఓట్స్ అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు గెలిచారు, కర్ణాటక వాళ్ళు గెలిచారు, తెలంగాణ వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ ఓట్లు వాళ్ళు గుర్తు రాలే. దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిన తర్వాత, హర్యానా ఎలక్షన్ తర్వాత ఒక్క ఆధారాలు లేవు, రైటింగ్లో ఏమంటే ఇయ్యడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క తీరుని ఖండిస్తా ఉంది. గిట్లా షెయి పార్టీ ఢిల్లీ లీడరు రాహుల్ గాంధీ సార్కే సూటి పెట్టిండు చక్కగా. ఈయన ఒక్కడే కాదు ఇంతమంది కూడా పువ్వు పార్టీలో షరీక కావాలి, దక్షిణ తెలంగాణ రోకు పార్టీకి బలం పెరగాలనుకొచ్చిండు. మరి బాలరాజ్ అన్న ఎంతమంది లీడర్లను తీసుకొచ్చి పువ్వు పార్టీలో షరీక చేసాడో ఏమో గానీ పువ్వు పార్టీ వాళ్ళు అయితే అన్న రాకతోని మస్తు ఖుషి అవుతుంది అబ్బా. చూడాలి మరి ఇప్పుడే ఇన్ని మాటలు అన్నాడంటే రేపు కార్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఇంకెన్ని బయట పెడతాడో అనేటిదిగా. ఏ ముచ్చటైనా సాఫ్ సీదా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలంటే మన మాజీ మంత్రి మల్లారెడ్డి సారు తరువాతనే ఎవరైనా. అసొంటి సార్ని పట్టుకొని నిన్న శనివారం నాడు రాజకీయాలకు దూరమైతుండు, ఇంకో 3 ఏళ్లు మాత్రమే పార్టీలు ఉంటాడట అని ఏవేవో పుకార్లు ఇనవన్నుండే కదా. ఆగో గా పుకార్ల మీద సారు కుళ్ళంకుళ్ళ సమాధానం చెప్పిండు. ఏం సంగతే మల్లన్న ఎట్లున్నావు? శానతులో కనబడుతుంది. కార్ పార్టీలో చాలా పేరున్న లీడర్ మీరు, అసొంటిది రాజకీయాలకు దూరం అవుతుండని పుకార్లు వచ్చినాయి. గా ముచ్చట మీద ఏమంటవే? రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు, ఇంకా 3 ఏళ్ళు ఉంటావు అని కూడా వినపడుతుంది. గా ముచ్చటేంది మరి? నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది. నేను విద్యా సంస్థలు దేశం అంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. మంచి ముచ్చటే కానీ బీజేపీలకో తెలుగుదేశంలోకో పోతాడని చాలా మంది అనుకోబట్టిరి. గా ముచ్చట నీ శవున పడ్డదా లేదా ఇంకా మరి? నువ్వు బీజేపీలో పోతావా తెలుగుదేశంలో పోతావా అని అడిగితే నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. ఇంటిరా కుల్లా చెప్పేసిండు మాజీ మంత్రి మల్లన్న. ఎవరో పని కట్టుకొని ఆయన అన్న మాటల్ని తారుమారు చేసి రాసిలాట. అంతేగాని నాకు రిటైర్మెంట్ ఏంది, అండ్లకిండ్లకు పోవాల్సిన అక్కడే నాకే ఉన్నది, బరాబర్ కార్ పార్టీలనే ఉంటాని సాఫ్ సీదా చెప్పుకొచ్చిండు. జవహర్ నగర్ లో ఓ ఫంక్షన్ హాల్లో రిబ్బన్ కత్తిరించేటి కార్యానికి ఆధారపడ్డ మాజీ మంత్రి జపాన్ లో ఏ తరీకనైతే రిటైర్మెంట్ ఉండదో నా రాజకీయాలకు కూడా గట్టిన రిటైర్మెంట్ ఉండదని బరాబర్ చెప్పుకొచ్చిండు బల్ల గుద్దినట్టే. ఏదేమైనా మల్లారెడ్డి సార్ ముచ్చట ఏది బయటకు వచ్చినా నిమిషాలలో వైరల్ అవుతుందని మల్లో పాలు రూపిడైంది అబ్బా. సినిమా అనగానే హీరో హీరోయిన్ ని చూస్తారు, వాళ్ళ కొరకే సినిమా చూసేందుకు పోతారు. కొంతమంది అయితే ఆ డైరెక్టర్ అయితే సినిమా మంచిగా తీస్తాడు, ఈ డైరెక్టర్ అయితే సినిమా మంచిగా ఉంటుందని ఉరుకుతారు సినిమా చూసేందుకు. కానీ సినిమా తీసుడంటే ఉత్త హీరో హీరోయిన్ డైరెక్టరు గుండగాళ్ళు ఉంటే సరిపోదబ్బా. తెరెనక కనపడనోళ్ళు మస్తు మంది ఉంటారు. అందరు తిప్పల పడితేనే బొమ్మ టాకీసులకు వస్తుంది. ఇంతకు గా తెరెనక ఉండేది ఎవ్వలు? ఇప్పుడు వాళ్ళ ముచ్చట ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ రోడ్ల మీద సినిమా నడిచింది. ఆవు 7వ నాడు ఇంత జోరు అందుకుంది సినిమా కార్మికుల సమ్మె. శనివారం నాడైన చర్చలతోనే వాళ్ళకు గిట్టుబాటు కావట్లేదట. వాళ్ళ డిమాండ్లను తీరిస్తేనే పనుల కోసం సినిమా షూటింగ్లు నడుస్తాయి అనేది కార్మికులు అంటున్న మాట. అంతేకాదు వాళ్ళ డిమాండ్ల కొరకు సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్లు కూడా కలుస్తాం అంటుండు ఫెడరేషన్ పెబ్బ అనిల్ అన్న. ఏ షూటింగ్లు కూడా జరగవు, రేపు టోటల్గా ఆపేస్తాం. ఇంకా ఈ లోపు కనుక వెళ్ళి చర్చలు జరిగితే ఆ 30% ఇస్తారన్న వాళ్ళకి కూడా వెళ్తాం. లేకపోతే ఆల్రెడీ ఉన్న షెడ్యూల్ ఉంటే కనుక వారికి 1 రోజు 2 రోజులు టైం ఇస్తాము. ఇచ్చి మరి వాళ్ళకి కూడా సడన్గా రేపు ఆల్రెడీ ప్రోగ్రామ్ చెప్పుకొని ఉంటారు కాబట్టి మేము పర్మిషన్ ఇచ్చాం కాబట్టి వారి షెడ్యూల్తో వారితో మాట్లాడి ఇంకా ఆ షూటింగ్ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే కేసులు పెట్టాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి కేసులు కూడా మా మంత్రి గారు చాలా గట్టిగా సమాధానం చెప్పారు. ఈ రోజు కానీ రేపు కానీ మంత్రి గారిని కార్మికుల పక్షాలు అందరూ కూడా కలుస్తామని చెప్పి తెలియజేస్తాం. అవసరమైతే మొత్తానికి బంద్ పెడతారట. అయినా మాయమన్న గొంతెమ్మ కోరికల రోజు ఇచ్చటి కూలి మీద ఈ గింత పెంచమంటున్నాం, దానికి కూడా గింత అలవాటమైందని గలవెత్తిరు కార్మికులు. పొద్దున 4ంటికి వెళ్ళి నైట్ 10 దాకా చేస్తే మాకు వచ్చేది 1200 అండి. మాకు ఏం పెంచమంటున్నాం సార్? 30% పెంచమంటున్నాం. ఇంత కష్టపడుతున్నాం. ఒక అడ్డ మీద లేబర్ గిట్లా 9 గంటలకు ఎక్కి 5 గంటలకు కాలు వెళ్ళిపోతారు. మేము అలాగ వెళ్ళట్లేదు సార్. మీరు ఉన్నంతసేపు మేము గిట్లా ఉంటున్నాం అక్కడే. ఇలాగ పూట గడవక రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తపరిచే దౌర్భాగ్యం దురదృష్టకరం దళితులు మాకు పట్టేది కాదు. ఒక్కొక్క రూమ్ రెంట్లు 7-8 వేలు ఉన్నాయి. దయచేసి వాళ్ళకు ఒప్పుకునేది మాకు 30% మా వేతనాలు పెంచాలని.
వీళ్ళంతా చిన్న చిన్నోళ్లే, అది కూడా రోజువారీ కూలీలే. మళ్ళా గాని అడ్డ మీద కూలీలకు ఇచ్చేది దానికన్నా ఇంత అధ్వానంగా ఉందట వాళ్ళకి ఇచ్చేది కూలీలు. జూనియర్ ఆర్టిస్టులు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డాన్సర్లు, ఫైటర్లు, డ్రైవర్లు, ప్రొడక్షన్ వాళ్ళు, మేకప్లు అద్దేటోళ్ళు, టెక్నీషియన్లు, ఇట్ట మొత్తం 24 శాఖలు ఉంటాయి. వాళ్ళంతా కూలి పనికి వచ్చేటోళ్లే. మళ్ళా 3 ఏళ్ల కోపాలి 100కో 30 రూపాయలన్న జీతం పెంచాలనేది వాళ్ళ డిమాండ్. గాని 5-10 పెంచుతాం అంటున్నారట. అంగట్ల ఉప్పు పప్పు కాంచి సగలం పిరం కాబట్టే మా సంగతి ఏందని పనులు డుమ్మా కొట్టి షూటింగ్లు బంద్ పెట్టిరా అన్నట్టు. చిన్న రూమే 6-7 వేలు 8 వేలు సార్ మా పరిస్థితి. అందరూ భర్త లేని వాళ్ళు 30 కొంటున్నారు. మా కష్టం అర్థం చేసుకొని పరిస్థితులు ఇప్పుడు 10 రోజులైంది. మాకు నెలకి 10 రోజులు ఎక్కువ అంటే జరగదు షూటింగ్లు. 5 రోజులు 10 రోజులు తప్పక. ఆ కొత్త రోజులు పిల్లలు పోషించుకోవాలా, రెంట్లు కట్టుకోవాలా, మేము తినాలా. మా పరిస్థితి అర్థం చేసుకోవాలని ప్రొడ్యూసర్లు ఏడుకుంటున్నాం సార్. హీరోలకు కోట్లు ఇస్తారు, బయట దేశాలలో దిప్పుతుంటారు, మాయల గ్రాఫిక్స్ తోని కోట్లు ఖర్చు పెడుతుంటారు. సినిమా టాకీస్లకు వచ్చినాక కూడా టికెట్ల రేట్లు పెంచుకుంటారు. బొమ్మ మంచిగా ఆడితే పెట్టిన పైకం వస్తుంది, ఇంత లాభం కూడా వస్తుంది. మళ్ళా కానీ మీ బొమ్మ ఆడేటందుకు కష్టం చేసిన మా కార్మికుల కడుపు కొట్టేదేంది సార్లు అని అడుగుతున్నారు. నిన్న చర్చలు చేసేది కూడా దీని మీదనే. కానీ కార్మికులు ఒకటి అడిగితే నిర్మాతలు ఇస్తామంటున్నారట. ఎంతో కొంత పెంచుతారట, కానీ అది కూడా అన్ని గుంపులకు పెంచరాట. మళ్ళా కొన్నింటికి పెంచి ఇంకొన్నింటికి కటింగ్ పెడతాం అంటున్నారట. ఇచ్చేదేదో అందరికి ఇస్తే కాదా, విభజించు పాలించన్నట్టు గిదేం పద్ధతి సార్లు? అయినా కూలి పని చేసుకునేటోళ్ళని గిట్ట గోసబెట్టుడు మీకే మంచిది కాదు సార్లు. హీరోలకు ఇచ్చేటి పైకంలో 1 కోటి రూపాయలు తగ్గిస్తే 100 మందికి జీతాలు వెళ్తాయా? దాని మీద ఓ ఆలోచన చేసి చెప్పున కాల గోడెందో తీర్చేటి ఉపాయం చేయాలి సార్లు. వాళ్ళే తలుసుకుంటారట. ఇంకా ఏం వానో ఏమో పోన్రి అంటే ఆగేటట్టు లేదు, పడితే తగ్గేటట్టు లేదు. పడితే వరణి గని గా పల్లెల పొంటి పడతానన్నా ఏమన్నా రైతులకు ఆశ అయ్యేడుండే కదా. గీ పట్నంలో పడి పబ్లిక్ ని ఆగం చేసుడు కాకుంటే ఏమన్నా ఫాయిదుందా చెప్పుండ్రి. ఒక్కనాడు ఒరిపిచ్చి మళ్ళా దంచి ధనియాలు బుక్కిచ్చి నానదేవుడు. ఇక ఎక్కడెక్కడ ఎట్లెట్లుందో ఓ పాలువై అరుచుకొని వద్దాం పాండ్రి. పొద్దంతా ఎండ, పొద్దుముకి వాన, జరంతా మస్క చీకటి పడేటాలకు డ్యూటీలకు ఎక్కుతున్నాడు వానదేవుడు. సంపులు చంపితే రోడ్లన్నీ చెరువులు అవుతున్నాయి పట్నంలా. అమీర్పేటలో పడ్డ వానకు అంబులెన్స్ సిల్కబట్టింది వరదల. ఇగో గిట్ట నూకపోతురు అన్నలు. ఇగో గిడ బిడ్జి కింద నడుము లోతు కాదు ఏకంగా మనిషి లోతుని నీళ్లు ఆగినాయి. గీ అన్నను చూడలే తలకాయ ఒక్కటే కానొస్తున్నది నీళ్లలో నడుచుకుంటా పోతుంటే. షర్లకెంచి నడుస్తున్నట్టే ఉన్నది చూస్తుంటే. నెరిగి వానలు చేయంగా ట్రాఫిక్ తిప్పలే చిన్నగా లేదబ్బా పట్నం పబ్లిక్ కు. గా వరదలకెంచే బండ్లు ఒత్తుడు పోవుడు. అంకాల వరదలకు బండ్లు ఆగినా అంటే ఆగమే. ఇక తెంపు లేకుండా సరసుడు తలిచేటాలకు ఏడ చూసినా నీళ్లే, బజార్లన్నీ చెరువులే. ఇగిట్లా వానలు దంచుడుతోనే సీఎం రేవంత్ రెడ్డి సారే ఏడేడ వానలు పడ్డాయి, ఎక్కడెక్కడ ఎంతెంత మునిగిందనేది ముచ్చటంతా అరుచుకునేందుకు బయటకు వచ్చిండు. బలకంపేట ఏరియాలో తిరుక్కుంటా అంతా అరుచుకుండు గీ తీరుగా. పట్నంలో ఇట్టుంటే ఇటు ప్రాజెక్టులకు కూడా బాగానే వచ్చినాయి నీళ్లు. నాగార్జున సాగర్ లో మళ్ళీ 3 గేట్లు లేపిరు అధికారులు. 5 అడుగుల దానక గేట్లను మీదికి లేపి నీళ్లు కిందికి ఇడుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా పెనుగంగ నదికి కూడా గట్టిగానే వరద నూక్కొచ్చింది. ఏం లేదన్నా 42,000 క్యూసెక్ల వరద నూక్కొచ్చింది అనేది అధికారులు అంటున్న మాట. ప్రాజెక్టు కట్టేటి పనులు అవుతున్నాయి కాబట్టి గేట్లు లేపే ఉన్నాయి, నీళ్లు ఆగుడేం లేదు, నీళ్లన్నీ కిందికి పోతూనే ఉన్నాయి. చుట్టుముట్టుండేటి పబ్లిక్ జరంతా పైలంగా ఉండాలని చెప్తున్నారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లున్న సంగంబండ ప్రాజెక్టు కెంచి కూడా ఓ 3 గేట్లను మీదికి లేపి నీళ్లను కిందికి ఇడుస్తున్నారు అధికారులు. ఇంతటితో నాగుతాయా అంటే అదేం లేదటనుల్లో ఇంకో 3 వద్దులు వానలు దంచి కొడతాయి అనేది మొగులు అధికారులు అంటున్న మాట. ఇట్ట వానలు దంచుడుతోని గవర్నమెంట్ వాళ్ళు హుషారయ్యారు. పట్నం వాళ్ళకే కాదు ఇన్ని జిల్లాలలో ఉండేటి పబ్లిక్ కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. తప్పదనుకుంటేనే బయటికి రావాలి కానీ షీటికి మాటికి బయటికి రావద్దని సాటింపేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఇగో పబ్లిక్ సర్కారు వాళ్ళు చెప్పుడు కాదు కానీ జర మీరు కూడా పైలం అయిన దానికి కాని దానికి బయటికి రాకురి, ఇబ్బంది పడకురి. మళ్ళా ట్రంప్ తాత అమెరికా పెద్ద కుర్చీల కూసున్నది మొదలు అప్పటి సంధి బంగారం కాంచి మొదలు పెడితే ఇంట్లో అక్కడికొచ్చే ఉప్పు మిరపకాయ దాకా ప్రతి దాని మీద ఎఫెక్ట్ పడ్డది. ఆగో అట్లనే ఏపీల బగ్గ సాగు చేసే రొయ్యల మీద సుత ట్రంప్ తాత గెలుపు ఎఫెక్టు గట్టిగానే పడ్డదట. మరి రొయ్యలు సాగు చేస్తున్న రైతులు ఏమంటాన్లు, దందా ఎట్లెట్లున్నదో మును పెట్టర్చుకొని వద్దాం పాండ్లి. కోల్ని అన్యాలం పాడుగాను రొయ్యల రైతులకు పెద్ద సావే వచ్చి పడింది కదా. షర్లల్ల పిల్లలు పోసింది మోదాలు అవి పెంచి పెద్ద చేసిందనక రైతులు దానా గీనా గట్టిగానే పెట్టుకుంటా పెట్టుబడి దండిగానే పెడుతుంటారు. కానీ తీరా పంట చేతికొచ్చేటాళ్లకు సుంకాల ధరలిని సోసొచ్చినట్టు అవుతుంది. మన దేశంలో సాదేటి రొయ్యలు ఎక్కువ అమెరికా దేశానికి అమ్ముతున్నారు అనేది ముచ్చట ఎరుకున్నదే కదా. గిట్లా అమెరికాకు పంపుకుంటా మీరు ఎక్కువ తక్కువ పైసలు గమాంచుకుంటారా, మాకు సుత టాక్సులు కట్టాలి అన్నట్టు ట్రంప్ కాక సుంకాల ధరలు అనామతం పెంచిండట. మొదట్లో 4% ఉండే గాని ఒకటే పాలి తుఫాను
వచ్చినట్టు 50% పెంచేట వరకు రైతులు తలకాయలు పట్టుకున్నారు అన్నట్టు. పోనీ లాభం వస్తలేదు కదా దాచుకుని తర్వాత అమ్ముకుందామంటే అది దాచుకునే సొమ్ముగా అదాయే. ఎప్పటిదప్పుడే అమ్ముకుంటేనే 4 రూపాయలు గిట్టుబాటు అవుతుందాయే. కానీ అది కూడా దక్కకుండా చేస్తారట ట్రేడర్ ఏజెన్సీలు. ఇటు రొయ్యల ధర కూడా అనామతం పడిపోయిందట. దీంతో ఇంత తిప్పల పడి పండిస్తే అడ్డికి పావు షేరు దుడ్డకి షేరు సగం అన్నట్టే అమ్ముకునేటి కాదవుతుందని రైతులు చాలా నారాజు అవుతారు పాపం. మార్కెట్ తీసుకెళ్తుంది సార్. ఇప్పుడు మామూలుగా 210 ఉండవలసింది 180 రూపాయలు అలా అడుగుతున్నారండి. తక్షణమే ఇప్పుడు అదేమో మరి ఉంచుకుంటేనేమో ఇక్కడ పోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. తక్షణమే ఆ 180 రూపాయలకైనా సరే తీసుకెళ్ళమని వాళ్ళు రిక్వెస్ట్ చేసి బతిమాలకుని చాలా బాధలు పడవలసి వస్తుందండి. అదన్నట్టు గంత తిప్పల పడ్డా ఇంకా తుట్టే పడుతుంది తప్ప రూపాయి మిగులుతలేదు. జర సీఎం సార్లు చిన్న సీఎం సార్లకి ముచ్చట పట్టించుకొని రైతుల తిప్పలేందో తీర్చురి అని అడుగుతున్నారు అక్కడి పబ్లిక్. చూడాలి మరిగా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళకు ఎటువంటి గిట్టుబాటు ధర కల్పిస్తారో అనేటిదిగా రేపు మోగుల మీదికి రాకెట్లేసుకొని పోయి ఆడేమైతాంది? మనసులో ఉండడానికి తావు తికాన్ అంత మంచిగానే ఉందా లేదా అని తెలుసుకుంటున్న ఈ జమాన్లో కూడా ఇంకా మూఢనమ్మకాలు ఇడిచిపెడతలేరు కొంతమంది జనాలు. ఆగో అట్లనే కరీంనగర్ జిల్లాలున్న ఓ ఊళ్ళే సుత ఓ ఊరోళ్ళు ఊరికి కీడు పట్టుకుందని ఏమో చేసిరట. మరిగా ముచ్చటేందో పురాగాసుకొనిద్దాం పాండ్లి. ఓరెక్కో ఊరోళ్ళంతా ఇండ్లకు తాళాలు పెట్టేడుకో వెళ్ళిపోయినట్టున్నారు కదా చూస్తుంటే. కొంపదీసి ఊరు కాలు చేసేటన్నా పోయిరా, లేకుంటే ఊరికి ఏదైనా కీడు సోకిందని ఊళ్ళకే రాకుండా ఇరా అని అనుకుంటారు కదా. అవు బరాబర్ అసంటి ముచ్చటే కొద్దిగా ఇది. ఊరికేదో కీడు సోకిందని ఊరోళ్ళంతా ఇట్లా మంచిగా పొలాల కాడికి పోయి వనభోజనాలు వండుకొని తింటున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మరివానిపల్లె అనేది ఊళ్ళేందుకు ఇచ్చంతరాల ముచ్చట. నెల రోజులల్లా 5 పీనిగలు వేసినాయట గా ఊళ్ళే. ఒకళ్ళు దినాలెళ్ళక ముందే ఒకళ్ళు కాలం చేస్తున్నారు. అసలు ఇట్లా వరుస సావులు ఎందుకు అవుతున్నాయి, ఊరికేమన్నా శని బట్టి ఏంది కథ అని ఊరి పెద్ద మనుషులంతా పోయి జాతకాలు చెప్పే ఓ బాబాను కలిస్తే టెక్నాలజీ మొత్తం అరిచేతులు వడబోసి ఏం లేదా మీ ఊరంతా సూర్యుడు వడవక ముందే ఇండ్లకు తాళాలు పెట్టి చెట్ల కిందికి వనభోజనాలకు పోరి అక్కడనే వండుకొని తినురి, పొద్దు గూట్లకు పోయినాక ఇండ్లు చేరురి అని చెప్పిండట. గట్టయితేనే మీ ఊరికి పట్టిన కీడు పోతుందని చెప్పేటాళ్ళకు ఇంకేముంది, ఇక మనోళ్ళకు మామూలుగానే అనుమానాలు ఎక్కువనాయే. అందుకనే ఇట్లా ఊరంతా ఇండ్లకు తాళాలు పెట్టి ఇట్లా చెట్ల కిందికి పోయి వనభోజనాలు వండుకొని తిని ముద్దుగా గడిపిరు అందరు చెట్ల కింద. పిల్ల జల గొడ్డు గోద అంతా ఎవరు బావుల కాడికి కాళ్ళు పోయిరు అన్నట్టు. ఆన్నే తడిసిన కట్టెలతో తిప్పలబడి వండుకొని తిని ఊరు చేరి రాకెళ్ళకి. ఊళ్ళో చూద్దామన్నా పిల్ల లేరాయే. అందుకనే ఊరంతా సప్పుడు సరి లేకుండా అయింది. మరి ఊరోళ్ళంతా బావుల కాడికి పోయింది చూసి ఎవడన్నా దొంగోడొచ్చి ఇళ్లలో పడి ఉన్న కాడికి సరికపోతే ఏ బాబాగాడి తెచ్చియాలి ఏంది కదా ఇలా మూఢనమ్మకాలు. కాకపోతే 5 మంది వరుస సావులైన అంటే మొదలు డాక్టర్ల కాడికి పోవాలి, చెకప్పులు చేయించుకోవాలి, అవసరమైతే సూది మందులు గోలి మాత్రలు వేసుకోవాలి. ఇక నీకు ఇట్లా బాబాలు చెప్పింది నీ ఊరు ఇడిచిపెట్టిపోతే ఇళ్లలో దొంగతనాలు కామంటే ఎందుకు కావు? మరి ఏదో ఉండే కదా మంది మాటలు ఇన్ని అటేటో పోతే మళ్ళొచ్చేటాలకు ఇల్లాగమైందటాగో అటనే ఉన్నది గీ ముచ్చట కూడా. ఇక ఇప్పుడు గీ ముచ్చటలకైనాక గిదేం పిచ్చి నమ్మకం అని అనుకుంటున్నారట గీ ముచ్చట చూసిన అక్కడి జనాలు. ఇంకో చిన్న ముచ్చటున్నది చూసేద్దాం పాండ్లి. అయ్యయ్యో రోడ్డు చక్కదనం బాగలేక సంగారెడ్డి జిల్లాలో బాలెంత తల్లికి ఎంత తిప్పలైంది చూడోలి. నాగలగిద్ద మండలం మున్యానాయక్ తండాల ఓ అక్క నొప్పులు వచ్చి బాధపడుతుంటే ఇంటోళ్ళు అంబులెన్స్ కు ఫోన్ కొట్టేళ్ళు. కానీ అంబులెన్స్ ఊళ్ళకొద్దానికి తవ్వ చక్కగలేదట. ఎట్టా అని ఇంటోళ్ళంతా బాధపడుతుంటే ఇంతలోనే అంబులెన్స్ లో పనిచేసేటి గోగి అన్నొచ్చి కాన్పు చేసిండు అక్కకు. ఆటంక బాలెంత తల్లిని దవాఖానకు తీసుకుపోవాలి. ఇటు చూస్తేనేమో ఊరి తవ్వ అస్సలు బాగలేదు. ఏం చేయాలనో దోయక ఇట్లా ఇంటోళ్ళే తలో దిక్కు తగిలి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ కాడికి గిట్లా ఈపురం మోసుకుంటా పోయిర్రు. ఆటంక ఆడికెంచి సర్కారు దవాఖానకు. ఓ దిక్కు మీదికెంచి వానలు చంపుతుంటే వానల నిండు బాలింత పడ్డ తిప్పలకిది. కిందంతా లస్కు బుడద. ఆయనతో జారి పడితే ఎంత ఆగం ఏం కథ. అయినా కూడా ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదని గీ తీర్ల మోసుకపోయిర్రు ఇంటోళ్ళు. మరి ఎప్పుడు చూడు రోడ్ల కోసం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పేటి సర్కారు వాళ్లకు గీ బాలింత తిప్పల కనపడకపోయి ఉండొచ్చునా ఎట్టా? గీ ఊర్ల పరిస్థితి ఎట్లుందో నాయకులకు ఎరకుండకపోయి ఉండొచ్చునా? వాళ్ళకి యాదుకుండే ఉంటది కానీ యాజేసేటోళ్ళే లేనట్టు కావచ్చు. ఇంకెంతకాలం సార్లు వాళ్ళకి తిప్పలు? ఇప్పటికన్నా ఓ రోడ్డు వేసి గల తిప్పలేందో బాపులిచ్చారా? గా రోడ్డు మీద పోయేటప్పుడు వచ్చేటప్పుడు తలుసుకుంటారు వాళ్ళే మిమ్మల్ని. ఇక నీ చిటుకు పట్టుకు ముచ్చట్లున్నాయి. పటాపట్ దానాదన అయి కూడా అరుచుకునిద్దాం పాండ్రి.
వారేవా ఎమ్మెల్యేలు అంటే గిట్లుండాలబ్బా. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు డాక్టర్ అన్న ముచ్చట ఎరుకున్నదే కదా. ఇక ఆయన నియోజకవర్గంలో ఉన్న కొందరు గరీబోళ్లకు కంటి ఆపరేషన్లు చేసి అద్దాలు మందులు పుక్కట్లనే ఇచ్చిండట సారు. మొత్తం 13 మందికి సూపు మంచిగా ఊపడతాడు చేసుడే కాకుండా 10 ఒక్కరిని దగ్గరుండి అరుచుకుంటాట. ఇక ఇదిట్లుంటే ఇటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సార్ కూడా డాక్టరే. నల్లమల్ల ఏరియాలు ఉండేటోళ్ళకి ఎవరికైతే ఆపరేషన్ చేసుకునే తాకత్ లేదో ఆ పేషెంట్లను పిలిపించుకుని ఆపరేషన్ల క్యాంపులు పెట్టిండు. సారే స్వయంగా దగ్గరుండి ఆపరేషన్లు చేసిండు. అలా మంచి చెడ్డలు అరుచుకున్నాడు. ఇటువంటి ఆపరేషన్ క్యాంపులు ఇప్పుడే కాదు ముంగడ మరిన్ని చేస్తానని కూడా చెప్పుకొచ్చిండు సారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్లో శిల్తపులి దర్జాగా రోడ్లు పట్టుకొని తిరుగుతుంది. బ్రహ్మగిరి దిక్కు ఏదో పని మీద వచ్చినట్టు రోడ్లెంబడి తిరుగుతుంటే చూసిన ఊరోళ్ళు బయటకు వస్తే ఏడపోతం పెడుతుందోనని ఇంట్లోనే ఉంటున్నారట. ఇంట్లోకించి బయటకు కూడా వస్తలేరు. పొల్లగాలను బయట కూడా పంపిస్తలేరు అమ్మనాయనలు. అడవి అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా మా తోకకు చెప్పులు అన్నట్టు చేస్తున్నట. మరి ఏం చేసి బుగులు బాపుతారో ఏమో చూడాలి. ఇదిట్లుంటే ఆడు జగిత్యాల జిల్లా ధర్మపులి దిక్కు కూడా ఇదే బాధ. బావుల కాడికి పోయిన రైతులకు శిల్తపులి అడుగులు కనపడ్డాయట. దీంతో ముచ్చట తీసుకుపోయి అడవి అధికారులకు ఎలక చేస్తే వాళ్ళు వచ్చి అడుగులు గోర్ల నమూనాలు చూసారు. పులి లెక్కనే ఉన్నదని అనుమానపడుతున్నట అధికారులు. ఎందుకైనా మంచిది జరంతా పైలంగా ఉండాలని చెప్పిపోయిరట. చెప్పుడు కాదు సార్లు గదేదో పసిగట్టి దాని సంగతి ఏందో చూడరు. మరి జనాలు భయపడుతురా. భార్య బాధితుల సంఘపోలు మీటింగ్ అయిన ముచ్చట కరీంనగర్లో అయింది. ఫిలిం భవన్ కాడికి చేరొచ్చిన నాయకులు మొదలు ఈ నడుమ తనకు తానుగా జీవి తీసుకున్న శ్రవణ్ కుమార్ ఫోటోకు దండేసి ఆయనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన సావుకు కారణమైన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా అన్నారు. అయితే ఈ నడుమ భార్యల చేతిలో భర్తల పానాలు పోతున్న ముచ్చట్లు మస్తుగా అవుతున్నాయి కదా. అగో గా ముచ్చట్ల మీద మాట్లాడుకునేందుకే బాధితులంతా కలిసి ఓ గుంపు లెక్క తయారయ్యారు. మరి గా సావులు ఇప్పటికన్నా అవుతాయో లేదో చూడాలి. చూసిండ్లు కదా. ఇవి యాల్టి మన పటాస్ న్యూస్లో ముచ్చట్లు. మళ్ళీ రేపు మంచి మంచి ముచ్చట్లతో కలుద్దాం. నమస్తే.